అందరికీ నమస్తే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ మొత్తం పొలిటికల్ టర్న్ తీసుకున్నది. పొలిటికల్ టర్న్ అంటే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోతున్నారు దాన్ని. అసలు ఎట్లా ఇది, నేను చెయ్యాలనుకున్న పనికి అడ్డం పడ్డారు, నేను చెయ్యాలనుకున్న పని కాకుండా పోయింది. అయితే అల్లుడు అలిగి ఉంగుల మీద పడ్డట్టు ఈయన మొత్తం పోయి కేటీఆర్ మీద పడతారు. పొద్దుగాలు వేస్తే మొత్తం కేటీఆరే. నిన్న చాలా మీటింగ్స్ జరిగినాయి దానిపైన. అసలు ఇలా పేపర్లో రాసేసిన వార్తలు అవి చూసారు కదా. ఆ సబ్జెక్ట్ మాట్లాడదాం. అసలు ఎందుకు ఇదంతా ఏం జరిగింది ఇష్యూ మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు 150,000 మంది సబ్స్క్రైబర్స్కు మీకు అందరికీ థ్యాంక్స్. సంవత్సరం కరెక్ట్గా మార్చి 15 మనం ఏప్రిల్లోకి వచ్చినాం. మా వార్తలు మీరు ఆస్వాదిస్తున్నందుకు, మా వార్తలు స్వీకరిస్తున్నందుకు, రెస్పాన్స్ అవుతున్నందుకు, లైకులు కొడుతున్నందుకు, కామెంట్లు కొడుతున్నందుకు థ్యాంక్స్. వార్త చూస్తున్న వాళ్ళు కింద రైట్ సైడ్ సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది. ఆ బటన్ నొక్కడం ద్వారా మీరు కూడా సిగ్నల్ టీవీ సభ్యులు అవుతారు, మీకు కూడా వార్తలు వస్తాయి. మీకు అందరికీ థ్యాంక్స్. ఇక సబ్జెక్ట్ లేకపోతే అసలు ఎప్పుడైనా సరే గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక తట్టు దాకినప్పుడు, అంటే ఒక దగ్గర నుంచి మనం తీసుకున్న నిర్ణయం పైన అక్కడి నుంచి ఆబ్జెక్షన్ వచ్చినప్పుడు దాన్ని పరిశీలించి ఎందుకు అక్కడి నుంచి అంత ఆబ్జెక్షన్ వస్తుంది, అసలు ఏంటి సిచ్యువేషన్ అని ముందుకు పోతూ ఉంటారు. మన ప్రభుత్వం ఏమో అట్లా కాదు. సేమ్ హైడ్రా బుల్డోజర్ తీసుకుపోయి ఇల్లు కొట్టినట్టు ఆ ఎస్యూలకు కూడా అట్లే పోయినరు. హైదరాబాద్ యూనివర్సిటీలో కూడా వందల బుల్డోజర్స్ అదేందో సినిమా షూటింగ్ తీసినట్టు పోయిర్రు. నిజానికి ఎస్యూ స్టూడెంట్స్ని రెచ్చగొట్టింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారే. అప్పటిదాకా వాళ్ళు చాలా నిమ్మలంగా చేసుకునేవాళ్ళు. ఎక్కడైతే గుంతనక్కలు మాట్లాడిన గుర్తుంది అసెంబ్లీలో, అక్కడ జింకలు ఉన్నాయంటారు, పులులు ఉన్నాయంటారు, అవేం లేవు, ఓన్లీ గుంటనక్కలే ఉన్నాయన్నారు. ఆ గుంటనక్కలని వాళ్ళనే అన్నారు అనేది స్టూడెంట్స్కి అర్థమైపోయింది. ఎందుకంటే అప్పటికి ఏ పొలిటీషియన్ ఎంట్రీ కాలేదు, ఏ పొలిటీషియన్ మాట్లాడలేదు, ఏ పొలిటీషియన్ రెస్పాండ్ కాలేదు. కేవలం స్టూడెంట్స్ మాత్రమే ధర్నా చేస్తున్నారు. అప్పుడు గుంటనక్కలు అనేసరికి మమ్మల్ని అన్నాడని చెప్పేసి వాళ్ళు ఇంకా మరింత అలా రెచ్చగొట్టింది రేవంత్ రెడ్డి గారు, దానిలో నో డౌట్. ఇక ఇప్పుడేంది, సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఉరుము మంగళం మీద పడ్డట్టు పోయి కేటీఆర్ మీద పడేసిండ్రు. అసలు ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకొచ్చి అసలు ఇదంతా అబద్ధం, జింకలు ఉండడం అబద్ధం, ఈ విజువల్స్ అబద్ధం, ఈ ఫోటోలు అబద్ధం, అన్నీ అబద్ధం, అసలు ఏమీ లేవు, కావాలని అంతా చేసిండ్రు అనేది ఇన్ఫ్లుయెన్సర్ చెప్పించే ప్రయత్నం చేసిండ్రు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ బయట కూడా వచ్చింది, ఆమె సుష్మా భూపతి అనేది. ఆమె నేనేమో వీడియో చేసింది, తర్వాత మళ్ళీ రివర్స్ వీడియో పెట్టింది, నాకేం సంబంధం లేదు, అసలు నాకు ఎవరో వీడియో పెట్టిండ్రు, చేయమంటే ఏదో వీడియోనే కదా అని ఆమె ప్రమోషన్ చేస్తుంటుంది కదా, చేసిన తీరా చూస్తే నాకు తర్వాత తెలిసింది అని ఆమె మళ్ళీ ఇంకొక ఆడియో పంపించింది. మీరు ఆడియో ఒకసారి వినండి. సారీ ఫర్ దట్. నిజంగా నాకు ఒక విషయం ఓపెన్ గా చెప్తున్నాను సార్, నాకు ఏ నాలెడ్జ్ లేదు పాలిటిక్స్ లో. నేను చాలా నార్మల్ గా ఉంటా. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు తెలియకుండానే ఆ వీడియో గురించి నేను ఎంక్వైరీ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేయాల్సింది ఎవరు లేకుండా నిన్న ఓకే ఖాళీగా ఉన్న వీడియో వచ్చింది చేసేద్దాం అంతవరకు ఉంది నా మైండ్ లో తప్ప నేను అంత విధంగా ఆలోచించలేదు. అండ్ వాళ్ళకి నేను మరీ అడిగినాను, దీనివల్ల ఏమైనా ఇష్యూస్ వస్తాయా, దీనివల్ల ఏమైనా పొలిటికల్ గా నాకు ఏమైనా ప్రెషర్ ఉంటుందా, ఏమైనా మీడియా నుంచి ఏమైనా ప్రెషర్ అవుతుంది, ఏమైనా నెగిటివ్ వస్తుందా అంటే లేదమ్మా ఏది రాదు, ఇదంతా జెన్యూన్, ఇదే అని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్పేసరికి నేనే ఎంక్వైరీ చేయకుండా వీడియో చేసి రిలీజ్ చేశాక నాకు కామెంట్ చదివాక దాని తర్వాత నేను యూట్యూబ్ లోకి వెళ్ళి హెచ్సిఈ గురించి అప్పుడు ఎంక్వైరీ చేస్తే నాకు ఇదంతా విషయం తెలిసింది. అట్లా ప్రభుత్వం విలువ దిగజారింది. అట్లా అంటే ప్రభుత్వానికి ఉన్న ఇజ్జత్ పోయింది. మీరు డబ్బులు ఇచ్చి చేసిన ఇన్ఫ్లుయెన్సరు సాయంత్రానికి మడత పెట్టిండ్రనంటే అర్థం చేసుకోవాలి మీరు సబ్జెక్టు. ఇప్పుడు అందరూ రాజకీయ పార్టీలే కాదు, ఇప్పుడు స్టూడెంట్లకు రాజకీయం సంబంధం లేదు. ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఆయన ఏం ఆశించి వ్యతిరేకించిండు? ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఏం ఆశించి వద్దు ఎస్సీవీ దగ్గర పోకండి దాన్ని వదిలేసిండి అని చెప్పిండ్రు? ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా, రేణుదేశాయ్ లాంటి వాళ్ళందరూ కూడా ఏం ఆశించిండ్రు? వాళ్ళు ఏం ఆశించి వాటిని వదిలేసేయండి అని చెప్పిండ్రు? అన్ని విజువల్స్, అన్ని ఫోటోలు అన్నీ వచ్చినాయి కదా. అక్కడ జింకలు నోలేవో ఒక జేసీబీ డ్రైవర్తోనా ఎన్డీటీవీ ఉమా సుధీర్ గారు లోపలికి పోయినప్పుడు మాట్లాడించిండ్రు. ఒకసారి ఆ వీడియో చూడండి. अच्छा, कितना दिन से काम कर रहे हैं यहाँ पे? कल आया, परसों आया, कल करा हुआ है। कोर्ट का ऑर्डर है, इसको जल्दी निकाल के ले जाना। हाँ ठीक है, आज हो जाता। हाँ हो जाता। हाँ, कितना पेड़ काट लिया तुम लोग? मैं तो परसों आया था जी, एक दिन में काम किया, नाइट में जरा खड़ा कर दिया, वो इंजन में मिट्टी डाल दिया। कुछ देखा है क्या इधर, वो पिकॉक्स डीएस को कुछ? हाँ देखा है ना? तब कैसा लगा आपका मन में? नहीं जी, दिल लगा, चोट लगा, लेकिन
ठीक है ठीक है मेरे सेठ लोग भेजा मैं हम लोग क्या कर सकते हैं वो लोग भेजे तो हम लोग काम करना पड़ता है ఆయన ఏం చెప్తుండు ఉన్నాయి జింకలు అని చెప్తుండు. ఇక అయితే ఇదంతా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ వీడియో చూడండి. అసలు ఏంటి పాలిటిక్స్, రేవంత్ అన్న ఎందుకు జీర్ణించుకోలేకపోతుండు, ఎందుకు ఈ పాలిటిక్స్ చేస్తున్నాడు, అసలు ఏంది. నాకు తెలిసి ఆయన రక్తం ఉడుకుతున్నట్టుంది. నేను ఎవరు చూసినో లేదో కానీ ఆయన కళ్ళు ఎర్రగా ఉండొచ్చు బహుశా. ఎందుకంటే ఇవాళ పేపర్లో వచ్చిన వార్తలు ప్లస్ ఇట్లాంటి వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి. KTR down down 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 రక్షించాలి పర్యావరణాన్ని రక్షించాలి. వీళ్ళంతా నిరుద్యోగులంట. అంటే ఉద్యోగాల కోసం చూసిన వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం చూసిన వారు. నియోపోలిస్ దగ్గర మీరు వెంచర్ చేసి అమ్మడంతోన సాఫ్ట్వేర్ కంపెనీలు రాకుండా పోయినాయి కాబట్టి మాకు ఉద్యోగాలు దొరకలేదు అని ఇదంతా ప్లాంటెడ్. ఇదంతా అదే రేవంత్ అన్న జీర్ణించుకోలేక ఇట్లాంటి వాళ్ళను ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ రంగంలోకి దింపినరు. కానీ ఓపెన్గా కనిపిస్తుంది, అది ఓపెన్గా కనిపిస్తుంది. మీరు సుప్రీంకోర్టుకి ఏం ఆన్సర్ చేసుకుంటారో చేసుకోవచ్చు. కానీ ఇక కేటీఆర్ ఈ నియోపోలిస్ అమ్మేసిండు కాబట్టి, ఇక్కడ ల్యాండ్ అమ్మేసిండు కాబట్టి, మహిహోములకు అమ్మేసిండు కాబట్టి ఇది ఇక్కడ మాకు ఉద్యోగాలు రాలేదనేది ఆయన వాదన. వీళ్ళ నినాదాలు, రేవంత్ రెడ్డి గారి ప్రెషరు, అదంతా నిజానికి అదంతా హెచ్ఎండిఏ వెంచర్ చేసి అమ్మింది గవర్నమెంటే, ఆయన మున్సిపల్ మినిస్టరే. మరి అప్పుడు చేసేది ఉండే ధర్నాలు అట్లా అమ్ముతారు అని. లేకపోతే నిజంగా అక్కడ జింకలు అవన్నీ ఉంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫుల్ యాక్టివ్ ఉన్నారు, మరి పోయి అడ్డం పడేది ఉండే. అట్లెట్ ఇస్తారు, ఇక్కడ జింకలు ఉన్నాయి ఫుల్ అని చూపించేది ఉండే. ఎవరికైనా ఒకటే సొసైటీ. కేటీఆర్ ఏమి పీతృపాత్రుడేం కాదు, మీరేమి శత్రువేం కాదు. వాళ్ళని ఓడించలేదా, మిమ్మల్ని గెలిపించలేదా? మరి ఇప్పుడు సొసైటీ అంతా కేటీఆర్ వాళ్ళకే ఉన్నది ఎందుకు ఫీల్ అవుతున్నారు మీరు? అసలు బీఆర్ఎస్ హెచ్సియు యూనివర్సిటీలకు ఎంట్రీ అయిందా? ఎంట్రీ కాలే. బీజేపీ కూడా ఎంట్రీ కాలే. విద్యార్థులు వాళ్ళు హెచ్సియులో చాలా చైతన్యవంతంగా ఉంటాయి రాజకీయాలు, ఇట్లా పిచ్చి పిచ్చిగా ఉండవు. రేవంత్ రెడ్డి ఇంకా గ్రామ పాలిటిక్స్ చేద్దామని చూస్తాడు. ఊరి పాలిటిక్స్ నడవు. ఆయన క్రెడిబిలిటీ కోల్పోవద్దు. క్రెడిబిలిటీ కోల్పోతే ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటి చేష్టల వల్ల క్రెడిబిలిటీ కోల్పోతారు. ఇంకేంటంటే అదే ఆ భూముల మీద విచారణ జరిపిస్తాం, అమ్మేసిన భూముల మీద. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు అప్పటి ఒక స్టేట్మెంట్ ఇచ్చి నాకు బాగా గుర్తుంది. ఏంది ఆ స్టేట్మెంట్ అంటే, ఈ భూములను వెనకకి తీసుకుంటామన్నాడు. తీసుకోవచ్చు కదా. ఇప్పుడు వీళ్ళు ధర్నా చేసే దేనికోసం, నేను చూపించిన వీడియోలో ధర్నా చేసింది దేనికోసం, ఇదంతా అప్పుడు యాక్షన్ వేసి వేలం వేసి అమ్మేశారనే కదా. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది, వాపసు తీసుకోండి. మరి చట్టాలు ఒప్పుకుంటే వాపసు తీసుకోండి. నిజంగా ఏ ప్రభుత్వం కూడా భూములు అమ్మకూడదు అనేది తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. ఏ ప్రభుత్వం కూడా అమ్మొద్దు. ఇక్కడ కూడా మీరు 400 ఎకరాలు అడ్డం పడుతున్న దేనికోసం అంటే, అక్కడ పశుపక్షాదులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, అక్కడ నేచర్ ఉందని మీరు ఎవరిని చెప్పి పెట్టకుండా 10,000 కోట్లకు బ్యాంకులో కుదబెట్టేసారు. ఎవరు అడ్డం పడరా తెలియదు. అప్పుడు ఈ ల్యాండ్ అని కూడా తెలియదు. ఎవరు తెలుసా? ఇప్పుడు సర్వే నెంబర్లు చెప్తే ఆ ల్యాండ్ ఓనర్ తెలిసేది రాష్ట్రంలో కేవలం రేవంత్ రెడ్డి గారికి అన్నట్టు ఎవరు తెలియదంట. ఆయన సన్నిహితులు చెప్తారు. ఎవరు తెలియదు. పలానా ఇబ్రాహీంపట్నం సర్వే నెంబర్ 175-1 అంటే అది ఏంది, ఆ కిస్సా ఏంది, దాని ఓనర్ ఎవడు, అన్నదమ్ములు ఎవరు, ఆ కుటుంబం ఏంది మొత్తం తెలుస్తాయంట సార్కి. ఇంకా మిగతా వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు కదా, తెలియదు. మీరు కుదబెట్టినప్పుడు తెలియదు, లేకపోతే అప్పుడే అడ్డం పడే వాళ్ళేమో బహుశా. మరి దాన్ని మరి మీరు రేపు అమ్మరా భూములు? మీరు ఆల్విన్ కాలనీలో 2,000 ఎకరాలు ఏదో భూమికి ఆల్రెడీ సూటి పెట్టినట్ట అమ్మేస్తారు. ఏదో ఒకటి అమ్మేస్తారు, అది కాకపోతే ఇంకోటి అమ్మేస్తారు. భూములు అమ్మకుండా ప్రభుత్వాలు నడిపే పరిస్థితి లేకుండా పోయింది. గత ప్రభుత్వం అమ్మింది, మీరు అమ్ముతారు, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు అమ్ముతాయి. భూములు అమ్మడాన్ని సమాజం ఇంత రివోల్ట్ రాదు. అక్కడ జీవరాశులు ఉన్నాయి కాబట్టి వచ్చింది. అంతేగాని మీరు దీన్ని ఓ పెద్ద కక్షగా తీర్చుకొని మీ సొంతమేం కాదు కదా. అంటే నేను ముఖ్యమంత్రిని, నేను దలుచుకుంటే ఎందుకు పని కాలేదు, నేను దలుచుకుంటే వాళ్ళ డమ్మడ్డరు, ఎవ్వరు డమ్మలే. సుప్రీంకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి పెట్టింది. సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇచ్చింది బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జో, లేకపోతే కేటీఆరో, లేకపోతే ఇక్కడ కిషన్ రెడ్డో కాదు, హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన రిపోర్ట్ అది. అయినా ఎంత ఆశ్చర్యం, 2 రాత్రులు లేకపోతే 2 రోజులు 100 ఎకరాలు చదువు చేసిరట. 100 ఎకరాలు ఏమనుకోవాలి? గతంలో ఏమంటారు, ఈ దారిన పోతుంటే దోచుకునే వాళ్ళు మీద పడి ఒకేసారి బస్సులు ఆపి, లేకపోతే బైకులు ఎక్కడ ఎద్దుల బండ్ల మీద పోతే ముఠాలు. అట్లా రాత్రిపూట పొద్దంతా 100 ఎకరాలు. సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది, అట్టెట్లా నరికిర్రు చెట్లు అని. ఆయన రిపోర్ట్ ఇచ్చిండు, హైకోర్టు రిజిస్ట్రార్. ఆయన ఏ పార్టీ కాదు కదా.
అక్కడ ఉన్న జింకలు తర్వాత నెమ్మళ్ళు పారిపోయినాయని రిపోర్ట్ ఇచ్చిండ్రు హైకోర్టు రిజిస్ట్రార్. ఆయన ఏ పార్టీ? దీనిలో పాలిటిక్స్ ఏమున్నది? వీళ్ళు చేసింది ఏంది బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఆ విద్యార్థులకు సపోర్ట్ చేసిండ్రు. ప్రతిపక్ష పార్టీ అది చేయకపోతే ఏం చేస్తుంది? చేతులు కట్టుకుని కూర్చుంటారా? అది చేయకపోతే జనాలు వాళ్ళని అడుగుతారు, ఏం ప్రధాన ప్రతిపక్షం ఏం కదా మీరు చేయకపోతే ఇట్లే ఉంటుందా పాలిటిక్స్ అని అడగరా? వాళ్ళ బాధ్యత అది చేయడం వల్ల. రేవంత్ రెడ్డి ఏం కోరుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి ఏం చేసినా కేటీఆర్ వచ్చి చప్పట్లు కొట్టాలి, రేవంత్ సూపర్ బాగా చేసినావు, కేసీఆర్ ఒక పత్రిక ఉంటుంది కదా, ఒక ప్రెస్ నోట్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాని. అది ఎందుకు ఆశిస్తుర్రు? రేవంత్ రెడ్డి గారు అట్లా ఆశించవద్దు. మీ ప్రతిపక్షాలు 1.25 తీసుకొస్తారు ప్రజల గొంతులుగా, వాళ్ళు ప్రజా గొంతుకలు వాళ్ళు పట్టుకొస్తారు. మీరు వాటిని క్రాస్ చేసి వాటిని దాటుకుంటూ వేయండి, లేకపోతే వాటి కౌంటర్ చేయండి. ఆయన అంతేగాని ప్రతిదీ పాలిటిక్స్లో వేసి తప్పించుకుంటా అంటే అది చిల్లరితనం అవుతుంది. ముఖ్యమంత్రి గారు మీరు ప్రతిదీ పాలిటిక్స్కి అంటగండి. జనమంతా పాలిటిక్స్లో లేరు, మీరు జనాల మీదే పాలిటిక్స్ చేస్తున్నారు. అది బాధ ఇక్కడ, జనాల మీద డైరెక్ట్ పాలిటిక్స్. ఇది ఎక్కడికి పోతుందో తెలియదు కానీ మీ క్రెడిబిలిటీ అయితే పోయింది కూడా ఆల్రెడీ పోయింది. ఈ హెచ్సి ఇష్యూతోనైతే మొత్తం యూత్ అంతా కాంగ్రెస్కు యూటర్న్ తీసుకున్నది. ఊర్లలో పెన్షన్ ఇస్తలేరు, మహిళలకు డబ్బులు ఇస్తలేరు, తర్వాత అవి ఇస్తలేరు ఇవి ఇస్తలేరు అని గ్రామీణ ప్రాంత ఓటర్లంతా యూటర్న్ ఎప్పుడో తీసుకున్నారు. ఇప్పుడు అర్బన్ ఓటర్స్ యూత్ ముఖ్యంగా బిలో 30-35 ఇయర్స్ యూత్ అంతా కాంగ్రెస్ నుంచి దూరమైంది ఈ ఇన్సిడెంట్తోన. ఇప్పుడు ఢిల్లీలో పెట్టిరంట, నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఢిల్లీలో ఇది పెట్టినరు, రాహుల్ గాంధీజీ ప్లీజ్ స్టాప్ కటింగ్ డౌన్ అవర్ జంగిల్స్ ఇన్ తెలంగాణ అని. ఎవరు పెట్టినరు? తజిందర్ బగ్గాన్ అంట, పబ్లిషర్. ఆయన పేరు కూడా పెట్టుకుండు, జింక ఏడుస్తున్న ఫోటో పెట్టుకుండు. ఇది కేటీఆర్ పెట్టించిందా? ఇక ఆ ఫోటోలు ఉన్నాయి కదా, బయటకు వచ్చిన ఫోటోలు వీడియోల మీద కేసులు పెట్టండి అని ఆదేశించినట్ట డీజీపీకి. పెడతారు, ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలే. ఆడు ఉన్నది లేకపోతే మీరు ఎందుకు ఒప్పుకుంటారు? ఓ పని చేయండి, మీరు గన్మెన్ అందరూ వదిలేసి మీరు ఒక్కరే ఒక బుల్లెట్ వేసుకొని పోయిరండి, జింకల నోళ్ళు తెలుస్తుంది. ఓ నాడు మంచిగా ఆయన గుడిసేసుకొని పండుకొని దమ్మలు తాగి. జింకలు వస్తాయి, అన్నీ వస్తాయి, ఎందుకు రావు? కనిపిస్తాయి. ఇల్లులోకి పోతలేవా? ఎక్కడెక్కడ జింక, ఇక్కడ చూడు ఒక జింక. మొన్న మా ఫ్రెండ్ చెప్తున్నాడు, అక్కడనే పక్కన ఏదో కాలనీ ఉంటాడంట, అపార్ట్మెంట్లో పైన ఉంటాడంట. ఆ అపార్ట్మెంట్లో 2 జింకలు వచ్చినాడు, చిన్న పిల్ల కూడా వచ్చిందట. రాత్రి 9:30-10 గంటలకు నీళ్లు పెట్టి క్యారెట్ తినిపించి పంపించారట. అది అందరికీ అనిపిస్తుందాడా? మీరు దీని అబద్ధం అని చెప్పే ప్రయత్నం చేస్తే కాదు. సొసైటీ ఆల్రెడీ చెప్పేసింది. సొసైటీ నిర్ణయం ఏంటంటే హెచ్సియు భూములు అమ్మొద్దు, అక్కడ ప్రాణులకు ఇబ్బంది కావద్దు అనేది తెలంగాణ సొసైటీ డిసైడ్ అయిపోయింది. మీరు ఏం చేసినా ఆగదు ఇంకా. ఎనీవే రేవంత్ రెడ్డి గారు జీర్ణించుకుంటలేరు, అది ప్రాబ్లం ఇక్కడ. డైజిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటే బెటర్. కొన్ని రోజులు కళ్ళు మూసుకోండి. ఓటమిని స్వీకరించాలి. ఓటమి కూడా కాదు, అది పెద్ద ఓటమే కాదు. ఎలక్షన్లో మీరు గెలిచారు కదా, తగులుతాయి. గవర్నమెంట్లో ఉన్నప్పుడు తట్లు తాకుతాయి, అది భరించాల్సిందే గవర్నమెంట్. అంతేగాని నేను కక్ష కడతా, కళ్ళు ఎర్ర చేస్తా, నీళ్లు కారుస్తా, బుల్లెట్ వేస్తా, తుపాకీ వెలుస్తా, కేటీఆర్ అట్లా, ఈయన అట్లా చేసిండు, ఇట్లాంటి వాళ్ళని రోడ్ల మీదకి దింపి పిల్లలను వేస్ట్. ఇవన్నీ సొసైటీ డిసైడెడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.